ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ఏ విధంగా విఫలమైందో ఈరోజు ప్రజలు ఆ పార్టీ పట్ల వ్యతిరేకత ఒక సంవత్సరముగానే ఏ విధంగా ప్రజలు వచ్చిందో అదేవిధంగా బాబు అనేక వాగ్దానాలు చెప్పి ఏ విధంగా ప్రజలను మోసం చేశారు వీటన్నిటి మీద నిరసన తెలియజేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఎందుకంటే బాబు అనేక వాగ్దానాలు ఇస్తాడు, ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటాడు కాబట్టి దాన్ని ప్రజలకు తెలియజేసేదానికి ప్రతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి మీటింగులు పెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని పోయి ఏ విధంగా బాబు మోసం చేశాడు, గతంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని మనం అమలు చేశాము, ఇవన్నీ కూడా తెలియజేసేదానికి ఈ కార్యక్రమం ఈరోజు భూగోళ మండలంలో మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ సభకి అధ్యక్షత వహించిన సోదరుడు మండల కన్వీనర్ మరియు నియోజకవర్గ జిల్లా సమాచార హక్కు చట్టం అధ్యక్షుడు మధ్యపోయిన వీర రఘు గారికి, అదేవిధంగా జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పంజటి కామరాజు గారికి, అదేవిధంగా మండల జడ్పీ టీసీ సభ్యులకు సోదరికి, అదేవిధంగా ఎంపీపీ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మా అక్క చెల్లెమ్మలకు, మా సోదరులకు, మా నాయకులకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేస్తున్న భూగోళ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవులను, అదేవిధంగా పంచాయతీ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఇతర ముఖ్య నాయకులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, మన పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి, మీడియా సోదరులకి అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు అతి తక్కువ సమయంలో మండల మీటింగ్ ఏర్పాటు చేయాలా అని ఒక్క పిలుపు ఇచ్చిన మీదట ప్రతి ఒక్క పంచాయతీ నుంచి కూడా నాయకులంతా కూడా రావటం చాలా సంతోషం. అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అటు ఉంచితే ఈరోజు కక్ష సాధింపు కార్యక్రమాలు మన పార్టీ వాళ్ళ మీద ఏ విధంగా చేస్తున్నాడో మనమంతా కూడా చూస్తాము. అదేవిధంగా మన నియోజకవర్గంలో కూడా ఏ విధంగా కక్ష సాధింపు చేస్తున్నాడు. ఈరోజు కావలికి కాపు కాస్తానన్న వ్యక్తి ఈరోజు కావలిలో కాపు సంగతి అటువంటిదే ఈ కక్ష సాధింపు చర్యలు ప్రతి మండలంలో కూడా, ప్రతి గ్రామంలో కూడా ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారో ఈరోజు ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా
ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రజలకి తెలిసిపోయింది. ప్రభుత్వంలో మనకి న్యాయం జరగదు. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చవు. ఈ ప్రభుత్వంలో అవినీతి పెంచిపోయింది. ఇవన్నీ కూడా అందరికీ అర్థమైనాయి. కాబట్టి దీన్ని అన్యాయాలు, కక్ష సాధింపు చర్యలు ఏ గ్రామాలు ఏ విధంగా జరిగినాయి, గతంలో మన ప్రభుత్వం ఏ విధంగా పేద ప్రజలకు మంచి చేసింది, ఇవన్నీ కూడా ఈరోజు వేదిక మీద వచ్చిన నాయకులు ఒక 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతూ, ముందుగా మన భోగవ మండలం ఎస్సీగా సర్పంచి ఉప్పల మాట్లాడే గారి నుంచి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో కావ్య కృష్ణారెడ్డి గారు చేస్తున్న మోసాలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, వీటన్నింటి కూడా ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న నాయకుల మీద ఉంది. కాబట్టి తప్పకుండా మేమంతా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క గ్రామంలో తీసుకుపోవాలి. అదే సమయంలో మనమంతా కూడా ఆల్రెడీ మండల కమిటీలు కంప్లీట్ చేసాం. ఇంకా అనుబంధ సంస్థ కమిటీ కూడా కంప్లీట్ చేయాలి. అదేవిధంగా గ్రామ కమిటీలు కూడా కంప్లీట్ చేయాలి. ఇవన్నీ కూడా తప్పకుండా కంప్లీట్ చేయండి. అదేవిధంగా పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క కార్యకర్తని గుర్తు పెట్టుకునే బాధ్యత నాది. రానున్న ముందు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మీ అందరికీ కూడా ఒక భరోసా అనేది తప్పకుండా కల్పిస్తాడని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మన భోగోల్ మండలం రఘు చెప్పిన విధంగా భోగోల్ మండలం గతంలో కూడా ప్రతి ఒక్క పంచాయతీలో ఆర్బీకేస్ కావచ్చు, హెల్త్ సెంటర్స్ కావచ్చు, నాడు నేడు స్కూల్స్ కావచ్చు, ముఖ్యంగా భోగోల్ మండలానికి సంబంధించిన వాటర్ సమస్య కావచ్చు, రైతాంగానికి కావాల్సిన అవసరాలు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా మత్స్యకార గ్రామాలైన మన జుబోదిన పంచాయతీ, సిఆర్పాలెం పంచాయతీకి సంబంధించి ముఖ్యంగా మన ప్రాంతం మత్స్యకారులు బాగుండాలని చెప్పి దాదాపు 350 కోట్లతోటి ఆ ఫిషింగ్ హాబ్ కంప్లీట్ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా తెలియజేస్తున్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఈరోజు మన ప్రభుత్వం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యే చెప్తా ఉంటాడు, నేను కావలికి కాపు కాస్తా, కావలి నియోజకవర్గానికి కాపు కాస్తా, భోగోలుకి వస్తే భోగోలు మండలానికి కాపు కాస్తా, ఏ గ్రామానికి పోతే ఆ గ్రామం దత్తత తీసుకుంటా అని చెప్తా ఉంటాడు. అది ఒక నానుడి, అది ఒక బోధపదం ఆయనకి. కాబట్టి ఈరోజు భోగోలు మండలానికి సంబంధించిన నాయకులు వీళ్ళు వాళ్ళు చేసిన ఘనకార్యాల గురించి చెప్పేదానికి గ్రామాన ఇంటింటికి తిరుగుతామని చెప్తున్నారు. మనకేమో కనిపించలేదు. ఒకవేళ వస్తే వాటిని నిలదీయాల్సిన బాధ్యత ప్రజలందరిది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని మీకు ఇచ్చాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్తున్నారు. వాటిని ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు అని అడగాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రజల మీద ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన నాయకులంతా కూడా వాళ్ళు ఈరోజు విఫలమయ్యారు. కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇంత మంచి చేసినా కూడా ఏమో జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రి కాకపోయారు. దానికి అది మాత్రమే చంద్రబాబు నాయుడు ప్లాన్ మోసం. అదే పద్ధతి ఇక్కడ ఎమ్మెల్యే గారు చూసే తప్పకుండా అనుసరిస్తా ఉన్నాడు. అభివృద్ధి అంటే కనిపించగా చిన్నవి ఈ కాలంలో ఒక మట్టి మున్సిపాలిటీ పంచాయతీ వేస్తాడు, అక్కడ ఒక ఫోటో తీస్తాడు. అబ్బా ఈ కాలంలో మట్టి ఎత్తాం, అభివృద్ధి బ్రహ్మాండం, పెద్ద హెడ్లైన్ పేపర్లో సోషల్ మీడియా ఉండదు 4 పత్రాలు. ఆ 4 పత్రాలు అది బ్రహ్మాండంగా ప్రచారం చేస్తూ ఉంటాయి. ఏసీ చేయడం అది ఈరోజు ఎమ్మెల్యే చేసే అభివృద్ధి. ఇక పెడితే ఈనాడు పేపర్ పెట్టుకుంటే మా వెంకటేశ్వర అన్న
ఉన్నాడే ఈనాడు. మనం చూస్తాం ఈనాడు అంటేనే బ్రాండ్, చంద్రబాబు నాయుడు బ్రాండ్. అటువంటి ఈనాడులో ఏ విధంగా హెడ్లైన్స్ వస్తున్నాయి? మట్టి ఎత్తినా దిక్కు లేదు, కబ్జా చేసినా దిక్కు లేదు, రోడ్డు ఆకుపై చేసి కాంపౌండ్ కట్టినా దిక్కు లేదు, పార్కులో రోడ్డేసి లేకుండానే ఏసేసి బిల్స్ 60 లక్షలు గాజేసిన దిక్కు లేదు. కానీ కావులకు మాత్రం కాపు బ్రహ్మాండంగా కాస్తున్నాడు ఎమ్మెల్యే. ఏటికి? అవినీతికి. ఇది ప్రజలంతా కూడా అర్థం చేసుకుంటా ఉన్నాడు. ఈ విధంగా ప్రజలని ఎన్నో భక్తులు మోసం చేసేదా కాదు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం జనానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం పెట్టాం. కాబట్టి ఈ కార్యక్రమం గురించి అటు కాదు ఇటు పట్టుకోండి. जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर. వర్ధిల్లాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్ వైఎస్ఆర్ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పట్టేసా సందులో ఒక్కొక్కరు లేదా